అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు మామిడికాయ ఆవకాయ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. మేము ఇట్లా ఈ గిన్నెతో కొలతలు వేసుకుంటాము. కొలతలతో తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ గిన్నెతో 10 గిన్నెలు మామిడికాయ ఓపులైనాయి అనమాట. ఇవి బాగా నీళ్ళలో కడిగి బాగా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ పీచి దీంతో సహా పెట్టుకున్నాం అనమాట. అంటే ఇది మెత్తగా కాదనమాట. ఒక సంవత్సరం ఉన్నా కూడా ఇది ఉందంటే గిన. సో ఇలా చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత ఈ గిన్నెతో 10 గిన్నెలు కొలతేసినాము. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నూనెలోకి వేసేసి చూడండి, ఇలా కట్ చేసిండే పీస్ అంతా దీంట్లోకి నూనెలోకి ఆయిల్లోకి వేసేసి ఒక 2 నిమిషాలు అట్లా కలిపెట్టేసి మళ్ళీ పక్కన వేసుకోవాలన్నమాట. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే ఈ మామిడి పీస్ అనేది మెత్తగా కాదు. యాక్చువల్గా మీకు ఈ కొలతలు చెప్పాలంటే ఈ గిన్నెతో 5 గిన్నెలు అయినాయంటే ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారము, అర్ధం గిన్నె ఆవపిండి, తర్వాత ఒక 4 స్పూన్లంతా పసుపు, ఒక 4-5 స్పూన్లు ఇంగువ, ఒక 4 స్పూన్లు మెంతుల పొడి, ఇంతే అన్నమాట. సో 5 గిన్నెలు మామిడికాయ ఉప్పులు వేస్తే ఒక గిన్నె నిండా నూనె కంపల్సరీ ఉండాలి. ఏమంటే మనం ఆవకాయ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు, కారము, ఆయిల్ అంటే నూనె ఉంటే ఆవకాయ అనేది మనకి 1 ఇయర్ సంవత్సరం అయినా కూడా ఏమి కాదనమాట. సో వీళ్ళంతా నాకు హెల్ప్ చేస్తున్నారు ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టేకి. ఎందుకంటే మా తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఆవకాయ మొత్తం మామిడికాయలంతా బాగా కత్తిపీడితో కట్ చేసి ఇచ్చినారు. ఇప్పుడు మేము ముగ్గురు దీనికంతా రెడీ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఒకరిద్దరితో ఆవకాయ పెట్టేకి రాదు. సో చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఏం కొలతలు అనేది. సో ఈ గిన్నెతో 10 గిన్నెలు మామిడికాయ ఉప్పులు అయినాయి అనమాట. కాబట్టి ఒక గిన్నెడు ఆవు పిండి, పది గిన్నెలు కాబట్టి 2 గిన్నెలు ఉప్పు అనమాట. అంటే 5 గిన్నెలకి అయితే ఒక గిన్నె ఉప్పు వేయాల. కారం, సో ఇది మెంతిపిండి అనమాట. ఇవి దోరగా వేయించుకున్నాను. ఇది ఆవాలు. సో ఆవాల పొడి అప్పుడే వేసినాను కాబట్టి ఇప్పుడు మెంతాల పొడి వేసినాను. 10 గిన్నెలకు వచ్చేసి 4 స్పూన్లు వేస్తాను అనమాట. తర్వాత ఇంగువ అంతే 3 స్పూన్లు వేసినాను. పసుపు 1 2 3 4 5 6 స్పూన్లు వచ్చేసి పసుపు. సో తర్వాత ఒక అర్ధ కేజీ అన్ని తెల్లగడ్డ, ఒక 2 పిడికిళ్ళు, ఇంతే అండి కలిపేది. 5 గిన్నెల మామిడికాయ ఉప్పులకి ఒక గిన్నె నూనె. సో మేము చాలా మంది ఉంటాం కాబట్టి మా ఫామ్లోన మాకు అందరికీ కావాలి కాబట్టి మేము చాలా పెట్టుకుంటూ ఉంటాము. మాకు 1 కేజీ 2 కేజీలు అయితే కుదరదు. ఆవకాయ చేతితో కలిపితేనే టేస్ట్. సో 3 రోజులు ఇట్లా కలిపేసి పెట్టేస్తే మనకి నూనె అంతా పైకి తేలుతుంది. తర్వాత మనకి నూనె తక్కువైందా ఉప్పు తక్కువైందా అనేది 3వ రోజు కానీ చూసుకొని కొంచెం వేసేసుకొని భద్రపరచుకుంటే ఒక సంవత్సరం వరకు మనకు ఈ ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది.